తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం చూస్తున్నాం. మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, అదేవిధంగా మరి దాని పట్ల ప్రభుత్వం స్పందిస్తున్న తీరు, వీటన్నిటి మీద కూడా గత వారంలోనే 2-3 సార్లు ఇదే వేదికగా మరి భారత రాష్ట్ర సమితి పార్టీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు స్పష్టంగా నిజాలన్నిటి కూడా ప్రజల ముందర ఉంచడం జరిగింది. ఇదే సందర్భంగా మరి నిన్న రాత్రి దాదాపుగా 11:30 గంటల వరకు సుదీర్ఘమైన మరి నిందితుడికి ముందస్తు బెయిలు ఇవ్వాలా వద్దా అన్న అంశంలో వాదోపవాదనలు కోర్టులో, గౌరవ తెలంగాణ హైకోర్టులో జరిగిన విషయం కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఈ సందర్భంగా మైనర్ బాలిక హక్కులను కాపాడుతూ మరి గౌరవ హైకోర్టు ఇచ్చిన చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని మరి తెలంగాణలో ఉండే 4 కోట్ల మంది ప్రజలు మాత్రమే కాకుండా భారతదేశంలో ఉండే మహిళా లోకమంతా కూడా స్వాగతిస్తుంది. మరి న్యాయ వ్యవస్థకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అంటే నిందితుడు ఎంత బలమైన వ్యక్తి అయినా, అతని వెనక, అతని కుటుంబం వెనక ఎన్ని అపరిమితమైన అధికారాలు ఉన్నప్పటికీ కూడా చట్టం ముందు అందరూ సమానులే అని నిన్న రాత్రి తెలంగాణ హైకోర్టు మరొక్కసారి నిరూపించింది. వారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదే సందర్భంగా మరి గౌరవ కేంద్ర హోంమంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి మాతృమూర్తి మరి అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిందని చెప్పేసి కూడా సమాచారం వచ్చింది. వారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని కూడా మా దృష్టికి వచ్చింది. మరి వారి ఆరోగ్యం బాగుండాలని, ఆ మాతృమూర్తి వెంటనే ఈ అనారోగ్యం నుంచి కోలుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి మరి ఆశిస్తున్నది. అదేవిధంగా మరి ఈ విషయంలో దీనికి పరిష్కారం ఏంటనేది చట్టమే చెప్తుంది. తర్వాత పరిష్కారం ఏ విధంగా దొరకాలనేది మరి చట్టమే చూపిస్తుంది. నిందితుడి మీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలా ఏంటి అనేది అవన్నీ కూడా రాబోయే రోజుల్లో తెలుస్తాయి. దీని గురించి ఇప్పుడే చర్చ అనవసరం. ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాలి. మరి చాలామంది ఏబీవీపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు ఇన్ఫార్మల్గా మరి ప్రవీణ్ కుమార్ ఏమన్నా శుద్ధపూసనా, వాళ్ళ కొడుకులు ఏమన్నా శుద్ధపూసలా అని చెప్పి మా పిల్లల మీద కూడా సమాచారాన్ని సేకరిస్తున్నట్టుగా నాకు చాలామంది మిత్రులు, మా అబ్బాయితో చదివిన సోదరులు, వాళ్ళ విద్యార్థులు వాళ్ళందరూ కూడా నాకు కాల్ చేసి చెప్తున్నారు.